ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది బిగులో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో బిగులో. ఇంతకీ జీడిపి అంటే ఏం తెలుసు బిగులో నీకా? గైస్, మహారాష్ట్ర ఎకానమీ గురించి చూద్దాం. మహారాష్ట్ర ఎకానమీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి, డిఫరెంట్ టూరిజం ప్లేసెస్ నుంచి ఉంటుంది. అక్కడ పెట్టుబడులను బట్టి అక్కడ వచ్చే ఆదాయం ఉంటుంది. మహారాష్ట్రలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్వే స్టేషన్, ఏరోప్లేన్స్ ఉన్నాయి. నెంబర్ 2 వచ్చేపాటికి తమిళనాడులో గుళ్ళు గోపురాలు చాలానే ఉన్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్, తమిళనాడులో ఐటీ కంపెనీలు, లేదంటూ అక్కడ ఏమీ లేదు. నెంబర్ 3 ఉత్తరప్రదేశ్. అసలు ఉత్తరప్రదేశ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? పైగా మోడీ తాత వచ్చి రామ మందిర్ కూడా కట్టించినారు. ఇక ఉత్తరప్రదేశ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండస్ట్రీస్. అక్కడ ఎకనామిక్ సోర్స్ వచ్చేపాటికి అగ్రికల్చర్ కూడా అవుతుంది. జై శ్రీరామ్. ఇంపార్టెంట్ స్టేట్ వచ్చేపాటికి గుజరాత్ అంటే గుర్తొచ్చేది అదానీ ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ. రీసెంట్గా జూమ్నగర్లో అంబానీ కొడుకు ఒక ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇక చూస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోదాం. అసలు ఇప్పుడు చెప్పబోయే స్టేట్ ఇంటేనే డిజైనింగ్ ఫేమస్ అనమాట. ఆ స్టేట్ అసలు కాటన్ వీవింగ్ అంటే పుట్టింది అక్కడ అని చెప్పుకోవచ్చు. మనం బెంగాల్ పట్టు అంటుంటాం కదా, చీరలు నేస్తారనమాట వెస్ట్ బెంగాల్లో. అసలు ఇక్కడ మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్కి కోవెల్గా చెప్పుకోవచ్చు వెస్ట్ బెంగాల్ని. రాజులు ఉండే ప్యాలెస్ రాజస్థాన్. అసలు రాజస్థాన్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ పక్కన ఉందంటాము. ఇలా రాజస్థాన్ అగ్రికల్చర్కి అలాగే టూరిజంకి మెయిన్ స్పాట్. ఎక్కువ ఇంట్రెస్టింగ్ స్టేట్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి చాలా తేడానే ఉంది. కాకపోతే అక్కడ ఇస్రో స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. అక్కడ బీచ్లు, వైజాగ్ బీచ్ అని, కొండారెడ్డి బురుజు కర్నూలులో ఉంది. ఇలా టూరిజం ప్లేసెస్కి, అగ్రికల్చర్కి కొలువుగా చెప్పుకోవచ్చు, ఎకనామిక్ సోర్స్గా ఏపీని చెప్పుకోవచ్చు. స్టేట్ విడిపోకముందే చాలా అభివృద్ధిగా చెంది హైదరాబాద్గా ఫామ్ అయింది. హైటెక్ సిటీ అని, ఐటీ కంపెనీ అని లేదంటూ లేదు అక్కడ. అదే స్టేట్ తెలంగాణ. ఏపీ నుంచి విడిపోయాక అక్కడ జరిగిన మార్పులు, ఎన్నో కారణాల వల్ల తెలంగాణ కూడా ఒక ఎకనామిక్ సోర్స్గా చాలా బలపడింది. ఇండియన్ మ్యాప్లో మధ్యలో ఉండే స్టేట్ మధ్యప్రదేశ్. ఇక్కడ చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టేషను. మైనింగ్కి ఫేమస్గా మధ్యప్రదేశ్ని చెప్పుకోవచ్చు. ఓట్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఇకపోతే బీహార్లో కూడా రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అని చాలానే ఉన్నాయి. అలాగే టూరిజం ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి బీహార్లో. ఈ పైన ఛత్తీస్గఢ్కి పక్కన ఉండేది ఒడిస్సాలో చూడదగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇది. గైస్, ఫ్యామిలీతో ఒక టూర్ ఎంజాయ్ చేయాలన్నా, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికన్నా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా ఒకే స్పాట్ కేరళ. చెట్లు చుట్టూ నీళ్ళతో సూపర్ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఫైనల్గా ఛత్తీస్గఢ్. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి, చూడదగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ మైనింగ్, ఓట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి. మైనింగ్ చాలా ఫేమస్ ఎకనామిక్ సోర్సు.